నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో సకల ధర్మములని ప్రతిపాదించే మహాభారత గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం. క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్ అని మనకి సుభాషితం చెప్తూ ఉన్నది. ఖాళీగా ఎప్పుడూ కూడా మనిషి కూర్చోకూడదు. ఎప్పుడూ కూడా సమయం ఉన్నది అనంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ సమయాన్ని వెచ్చించాలి, లేక ధనాన్ని సంపాదించుకోవడానికి వెచ్చించాలి, వృథా చేసుకోకూడదు. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణాన్ నిద్రయా కలహేన చ అని ఇంకొక సుభాషితం చెప్తూ ఉన్నది. కావ్యశాస్త్ర వినోదేన ఇటువంటి సద్గ్రంథ పారాయణలు, అలాగే చక్కటి సాహిత్యము ఇత్యాదులన్నింటినీ కూడా తెలుసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ జీవనం గడుపుతూ ఉంటారట జ్ఞానం కలిగినటువంటి వారు. దాంట్లోనే వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారట. వాళ్ళకి అలా కలం గడుస్తుంది అని చెప్పారు. వ్యసనేన చ మూర్ఖాణాన్ నిద్రయా కలహేన చ. ఇక మూర్ఖులకి ఏదో ఒక చెడ్డ అలవాటుతోటి, కష్టంతో, నిద్రతోటి ఈ రెండు అయిపోయినాయి అంటే పక్క వాళ్ళతో గొడవతోటి, వీటితోటి కాలం గడుస్తూ ఉంటుంది అని చెప్పారు. అందువల్ల ఈ రెండిటిల్లో ఏది ఉత్తమమైనటువంటిది అంటే ఉన్న సమయాన్ని సద్గ్రంథ పారాయణ చేసుకోవడంలో, కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో, జ్ఞానాన్ని సముపార్జించడంలో వెచ్చించడమే ఉత్తమమైనటువంటి మార్గం అనేది మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నది ఈ వచనముల ద్వారా. అటువంటి ప్రయత్నాన్ని స్వతహాగా మనం చేసుకునేటటువంటి వీలు లేదని పరమాత్మ మనందరికీ కూడా ఒక సందర్భాన్ని ఏర్పరిచి మన చేత ఇటు పుణ్యం రావడానికి, అటు జ్ఞానం కలగడానికి, సమయం సద్వినియోగం అవ్వడానికి ఈ అవకాశాన్ని అందజేశారు. అందుకు పరమాత్మ యొక్క పాదార విందములను మనందరం కూడా ఆశ్రయిస్తూ, స్మరిస్తూ, స్వామికి ప్రణమిల్లుతూ ఈనాటి మన జ్ఞాన యజ్ఞానికి, జ్ఞాన సముపార్జనకి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం
సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్సప్తతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏవముక్తస్తథా వాయుః అంతరిక్షాదభాషత నైషా కృతవతీ పాపం నరం సత్యం బ్రవీమి తే. నలమహారాజు దమయంతి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఇది నా కృతం కాదు కలికృతమని, ఆ పైన ద్వితీయ స్వయంవర ఏర్పాట్లు చేయడమేమిటి, నన్ను కాదని వేరొకరిని వరిద్దామనుకోవడమేమిటి, అందుకని ఋతుపర్ణ మహారాజు ఇక్కడికి రావడమేమిటి అని ప్రశ్నిస్తే, మహానుభావ మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం కోసం చేసిన ఉపాయం తప్ప అది నిజం కాదు, అలా నేను భావించట్లేదు, మిమ్మల్ని అగౌరవపరచట్లేదు. యత్కించిత్ అటువంటి భావన నాలో ఉన్నట్లయితే సూర్య చంద్ర వాయువులు ముగ్గురు కూడా ప్రత్యక్ష దేవులు కాబట్టి సమస్తము కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, పైగా చంద్రుడు ఈ చిత్తాభిమాని దేవత కాబట్టి, ఇతఃపూర్వం మనం చెప్పుకున్నట్టుగా వృక్షానికో దేవుడు జలానికో దేవుడు లాగా మన యొక్క బుద్ధికి కూడా ఒక దేవత ఉన్నాడు, చిత్తాభిమాని దేవత అని చెప్పి చంద్రుడు అంటాం. అటువంటి చంద్రుణ్ణి సూర్యుణ్ణి అలాగే వాయువుని ముగ్గురిని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకవేళ నేను ఏమాత్రమైన వేరొక విధంగా మీ మీద అగౌరవంతో ప్రవర్తించినట్లయితే ఇప్పుడే వాళ్ళు నా యొక్క ప్రాణములని తీసుకొనుగాక. సముంచతు మమ ప్రాణాన్ యది పాపంచరామ్యహం అని అంటూ సమాధానం చెప్పి, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు సమాధానం చెప్తారు. నేను ఏమాత్రము తప్పు చెయ్యకపోతే లేకపోతే నన్ను విడిచిపెడతారు, నా విషయంలో వాళ్ళేమీ స్పందించరు అని చెప్పి ఈవిడ కళ్ళ వెంట నీరు ధారగా కారుస్తూ మాట్లాడింది అని చెప్పుకున్నాను నిన్న. ఇక ఆ పైన ఇలా దమయంతి వాయు సూర్య చంద్రుల్లో ఎవరో ఒకరు చెప్తారు అనేటప్పటికీ తతో వాయుదేవుడు వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతరిక్షాద భాషత, అంతరిక్షం నుంచి వాయుదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అశరీరవాణితోటి. నైషా కృతవతీ పాపం నల సత్యం బ్రవీమితే. నలమహారాజా, దమయంతి ఏ పాపము కూడా చెయ్యలేదు, ఆవిడ సత్యమే చెప్తూ ఉన్నది, నేను కూడా సత్యమే చెప్తూ ఉన్నాను, ఆవిడలో యత్కించిత్ దోషం లేదయ్యా. రాజన్ శీలనిధిస్ఫీతః దమయంత్యా సురక్షితః సాక్షిణో రక్షిణశ్చాస్యాః వయంత్రీన్ పరివత్సరాన్. మహారాజా, దమయంతి యొక్క సచ్చీలత లోకమంతా కూడా వ్యాపించి ఉన్నది. అందరికీ తెలుసు దమయంతి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత మంచి నడవడిక కలిగినటువంటిదో. అటువంటి దమయంతికి మనం చెప్పుకున్నాం, వీళ్ళిద్దరి యొక్క వియోగం జరిగి 3 సంవత్సరములైందని అంటున్నాడు వాయుదేవుడు. గడిచిన 3 సంవత్సర కాలంలో వయంత్రీన్ పరివత్సరాన్, ఈ 3 ఏళ్ళు కూడా ఈమెకి రక్షకులుగా, అలాగే ఈమె చేసే ప్రతి పనికి సాక్షిభూతులుగా నేను, సూర్యుడు, చంద్రుడు మేము ముగ్గురమే ఉన్నామయ్యా. ఈమె ఎక్కడా తప్పు చేయలేదు. అలాగే ఉపాయో విహితశ్చాయం త్వదర్థమతులో నయా
నహ్యేకాహ్నా శతం గంత త్వామృతేన్యః పుమానిహ. ఈ భూలోకంలో నువ్వు తప్ప వేరొకరు ఎవరూ కూడా ఒక్క రోజులో 100 యోజనాల దూరం వెళ్ళేటటువంటి వాళ్ళు లేరు. ఆ సామర్థ్యం ఎవరి దగ్గర లేదు అని చెప్పి అనుకుని భావించి దమయంతి ఈ ఉపాయాన్ని ఆలోచించి నిన్ను తన దగ్గరికి రప్పించుకోవడం కోసం అని చెప్పి ఇలా చేసింది తప్ప ఆమె ఇంకొక స్వయంవరాన్ని కోరుకోవడం కానీ దానికోసం సిద్ధపడ్డం కానీ అందుకని అందరు రాజులకి కూడా సమాచారం పంపించడం కానీ ఏదీ జరగలేదయ్యా, అలా ఏమీ లేదు అని ఆ పైన ఉపపన్నా త్వయా భైమీ త్వంచ భైమ్యా మహీపతే నాత్ర శంకా త్వయా కార్య సంగచ్చ సహభార్యయా. నల మహారాజా, నీకు దమయంతి లభించింది. త్వయా భైమీ ఉపపన్నా, నీ చేత ఆవిడ పొందబడింది. అలాగే త్వంచ భైమ్యా మహీపతే, ఆ దమయంతితోటి నీవు కూడా పొందబడ్డావు. దమయంతికి నువ్వు లభించావు, నీకు దమయంతి లభించింది. కాబట్టి ఇక ఈ విషయంలో నాత్ర శంకా త్వయా కార్య, ఏ కించిత్తు కూడా అనుమానం పెట్టుకోవద్దు. ఆవిడ ఏ తప్పు చేయలేదు, నీవు కూడా ఏ తప్పు చేయలేదు, అయిపోయింది. ఇంకా ఏ మాత్రము అనుమానానికి తావు ఇవ్వవద్దు. ఇద్దరూ కలిసి సుఖంగా ఉండండి. నువ్వు సంగచ్చ సహభార్యయా, నీ భార్యతో కలిసి ఆనందంగా సుఖంగా సంచరించవయ్యా, ఆనందంగా ఉండు. ప్రాణప్రదమైనటువంటి సందర్భం ఇది, మీరు సుఖంగా ఉండండి అని చెప్పి ఆయన ఆశీర్వదించాడు. తథా బ్రువతి వాయౌతు పుష్పవృష్టి పపాతః దేవదుందుభయో నేదు వవౌచ పవనశిరః శివః. అలా వాయుదేవుడు పలికిన తరువాత ఆయన తన మాటల్ని పూర్తి చేస్తూ ఉంటే పైనుంచి పుష్పవర్షం కురిసిందట ఆ ప్రాంతంలో. అలాగే దేవదుందుభులు అన్నీ కూడా మ్రోగినాయట, మంగళకరమైనటువంటి ధ్వనులు వినిపించినాయట. అలాగే వవౌచ పవన శివ, మంగళకరమైనటువంటి గాలి కూడా అక్కడ వీచిందట. అంటే వాయుదేవుడి యొక్క అనుగ్రహం అక్కడ వాళ్ళందరి మీద ఉన్నది. ఆయన చెప్తున్నటువంటి మాటలేవి అన్నదానికి సూచకంగా ఆయన యొక్క గాలి అందరికీ కూడా తగిలిందట. దాంతో ఇక పరమాత్మ అనుగ్రహం లభించింది, కష్టములన్నీ తీరినాయి అని అనుకుంటూ ఉన్నారు. అదే సమయానికి తదద్భుతమయం దృష్ట్వా నలో రాచాథ బర్ష భారత దమయంత్యాం విశంకాంతాం ఉపాకర్షదరిందమః. ఈ అద్భుతాన్ని చూచాడు నలమహారాజు. ఈవిడ ఇలా అనడం అన్న వెంటనే వాయుదేవుడు అశరీరవాణితోటి చక్కగా దమయంతి చెప్తూ ఉన్నటువంటిది వాస్తవం, నేను నీకు నిజమే చెప్తూ ఉన్నాను, నిన్ను రప్పించడం కోసం ఇలా చేసింది అనేటటువంటి మాటలన్నీ కూడా పలకడం, ఆ పైన పుష్పవృష్టి కురవడం, మంగళధ్వనుల నాదం వినిపించడం, ఆ పైన ఈ వాయువు వీచటం, ఇవన్నీ చూసి అద్భుతం అంతా కూడా గమనించి ఆ పైన నరమహారాజు దమయంతి విషయంలో ఉన్నటువంటి కొంచెం శంకని కూడా, అంటే దమయంతి ఇట్లా ఇంకో స్వయంవరానికి సిద్ధురాలయ్యింది అనేటటువంటి మనస్సులో ఉన్న కొంత అనుమానాన్ని కూడా ఆయన విడిచిపెట్టేశాడు. ఆ పైన తతస్తత్ వస్త్రమజరం ప్రావృణోత్ వసుధాధిప సంస్మృత్య నాగరాజంతు తతో లేభే స్వకం వపుః. ఇక దమయంతి సచ్చీలతతోటి అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. తనలో ఉన్నటువంటి కలిపురుషుడు వెళ్ళిపోయాడు. పరస్పరం ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. అన్ని కష్టములు తీరినై, దేవతానుగ్రహం ప్రాప్తించింది. ఇది ఏ సరి అయిన సమయం. దేనికి? ఆ
కర్కోటకుడు నీ పరిస్థితి అంతా చక్కబడిన తర్వాత నీ రూపాన్ని నువ్వు ఎప్పుడు పొందాలనుకుంటే అప్పుడు ఇగో ఈ వస్త్రాన్ని ధరించు అని చెప్పి ఆయనకి బట్టలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆనాడు మనం చెప్పుకున్నాం. ఆ సమయం ఆసన్నమైంది ఇంక వాటిని ధరించడానికి. వెంటనే ఈ బాహుక రూపంలో ఉన్న నలమహారాజు ఆ రెండింటినీ ఆ వస్త్రాలను తీసుకుని పైన కప్పుకున్నాడు. కప్పుకుని ఆ కర్కోటకుడిని ఒక్కసారి స్మరించుకున్నాడు, నాగరాజాయ నమః అంటూ. వెంటనే అప్పటిదాకా ఉన్న కురూపమంతా కూడా పోయింది. నలుడు యొక్క నిజం వపుహు స్వకం వపుహు, తన యొక్క నిజమైనటువంటి శరీరం తను మళ్ళీ పొందాడు. చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. చక్కటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడై తన యొక్క స్వస్వరూపంతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు. వెంటనే స్వరూపిణంతు భర్తారం దృష్ట్వా భీమసుతా తదా ప్రాక్రోశదుచ్చైరాలింగ్యా పుణ్యశ్లోకమనిందిత. స్వరూపాన్ని ధరించి తన యొక్క నిజమైనటువంటి రూపంతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్న తన భర్త అయిన నలమహారాజుని చూచి వెంటనే దమయంతి చాలా ఆనందంతో ఒక్కసారిగా ఆయన్ని వెళ్ళి కౌగిలించుకుంది. అంతవరకు దూరంగా నుంచుని మాట్లాడినటువంటిది ఆయన్ని చూసిన వెంటనే వెళ్ళి గాఢంగా గట్టిగా పట్టేసుకుని వెంటనే ఆ ఆనందాన్ని తట్టుకోలేక, అంతవరకు కలిగిన దుఃఖాన్ని భరించలేక బిగ్గరగా ఒక్కసారిగా ఏడ్చింది, విలపించింది. వెంటనే భైమీమపి నలో రాజ భ్రాజమానో యథా పురా సస్వజే స్వసుతౌ చాపి యథావత్ ప్రత్యనందత. నలమహారాజు కూడా తేజోవంతుడయ్యాడు. ఆ రూపమేమీ లేదు, దాంతో చక్కటి స్వరూపాన్ని ధరించి ఉన్నటువంటి వాడి ప్రకాశిస్తూ పూర్వంలాగానే దమయంతితోటి తన పిల్లలతోటి ఆనందంగా ఉన్నాడు. ఆవిడలా కౌగలించుకుని ఏడుస్తూ ఉన్నది, గట్టిగా పట్టేసుకున్నది. ఈయనేమో ఆనందంతో ఇక నా రూపం వచ్చింది, నా దమయంతి వచ్చింది, నా పిల్లలు ఉన్నారు అని చెప్పి సంతోషంతో ఉన్నాడు. తతస్వోరసి విన్యస్య వక్త్రం తస్య శుభానన పరీతా తేన దుఃఖేన నిశ్వాసయాయతే క్షణ. వెంటనే దమయంతి నలమహారాజు యొక్క శిరస్సు తీసుకుంది దగ్గరికి, తన యొక్క హృదయం మీద పెట్టుకుని పట్టరాని దుఃఖం అంతా కూడా పెళ్ళుబికి వస్తూ ఉంటే అలా బాధపడుతూ దీర్ఘంగా నిశ్వాసాయతే క్షణ. నిశ్వాస అంటే ఒక్కసారిగా నిట్టూర్పు విడిచిందట. అమ్మయ్యా, ఇంకా ఈయన నా దగ్గరికి వచ్చేశారు, నా ప్రాణనాథుడు నాకు కనిపించారు, క్షేమంగా ఉన్నారు, అయిపోయింది, నా కష్టములు తీరిపోయినాయి అనేటటువంటి భావనతోటి ఆయన్ని అలా దగ్గరికి పెట్టుకుని ఒకసారి నిట్టూర్పు విడిచిందట. వెంటనే తథైవ మనదిగ్ధాంగీం పరిష్వజ్య శుచిస్మితాం సుచిరం పురుషవ్యాఘ్ర తస్థౌ శోక పరిప్లుత. నిట్టూర్పు విడిచిన తర్వాత ఇక ఆవిడ ఆనందంతో అప్పటిదాకా దుఃఖం అంతా పోయింది, సుఖంగా చిన్నగా నవ్వుతూ ఉన్నది ఆనందంతో. అలా ఉన్నటువంటి, పైగా ఇంతవరకు భర్తని పొందకపోవడం వలన, అంటే దగ్గరగా లేకపోవడం వలన అదే శరీరంతో అలాగే ఎటువంటి అలంకరణలు చేసుకోకుండా ఉన్నటువంటి దమయంతి యొక్క మలినమైన దేహాన్ని నలమహారాజు ఏమాత్రం సంశయం లేకుండా చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి ఆవిడ్ని ఆయన ఆలింగనం చేసుకుని, ఆయన కూడా కౌగలించుకుని పెద్ద పెట్టిన ఆయన కూడా తన యొక్క ఆనంద భాష్పాలని విడిచిపెట్టాడట. ఇలా పరస్పరం ఇద్దరు కూడా కొంత ఊరడించుకున్నారు, ఒకరిని ఒకరు ఊరడించుకున్నారు. ఆ పైన తతస్సర్వం యథావృత్తం దమయంత్యానలస్య చ భీమాయా కథయత్ ప్రీత్యా వైదర్భ్యా జననీ నృప. ఇంత సన్నివేశంలో భీమ మహారాజుకి ఓ సంశయం ఉండిపోయింది. ఋతుపర్ణ మహారాజు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అర్థం కావట్లే. పాపం ఆయన
అదే విషయం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈయనేమో నమస్కారం చేయడానికి వచ్చానంటాడు, అంత దూరం నుంచి ఎందుకు వచ్చాడో నమస్కారానికి ఇదేదో సరిపోయేట్టు లేదు, ఎందుకు వచ్చాడు. అప్పుడు ఇక ఇన్ని విషయాలు కూడా తన యొక్క సమక్షంలోనే జరిగినాయి కాబట్టి, అంటే ఆ పర్ణాదుల్ని మొదలైనటువంటి వారందరినీ కూడా వెతకమని భీమ మహారాజు పంపిస్తూ ఉంటే ఈవిడ పిలిచి ఇలా మీరు బిగ్గరగా అందరి మధ్యలో పలకండి అని అన్నాం. ఆ పైన ఆ మహానుభావుడు వచ్చి పర్ణాదుడు ఈవిడికి తెలియజేయడం, ఈవిడ వెంటనే సుదేవుణ్ణి పంపించడం, నల మహారాజు ఎక్కడ ఉన్నాడో అక్కడికి. ఆ సుదేవుడు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళడం, ఆయనకి ఈ వృత్తాంతమంతా చెప్తూ రేపొద్దున స్వయంవరం అని చెప్పడం, అది తెలుసుకుని ఆయన బయలుదేరి రావడం, ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ సంరంభం లేకపోవడం, బాహుకుడే అయ్యి ఉండడం, అందుకని ఇవన్నీ చేసి ఉండడం, ఈ విషయాలన్నీ కూడా ఆ భీమ మహారాజుకి దమయంతి తల్లి వివరంగా ఏమేం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అంతటినీ కూడా చెప్పింది. ఆయన కూడా ఊరటపడ్డాడు. అల్లుడు వచ్చాడన్న ఆనందం ఒకటి, ఋతుపర్ణ మహారాజు ఎందుకు వచ్చాడో తెలియడం ఒకటి, సంతోషపడ్డాడు ఆయన కూడా. వెంటనే అన్నాడు, తతో బ్రవీన్ మహారాజ కృతశౌచమహన్నలం దమయంత్యా సహోపేతం కల్యే ద్రష్టా సుఖోషితం. మహారాణి రేపొద్దున అభ్యంగ స్నానం చేసి శుచిగా ఉన్నటువంటి దమయంతితో కలిసి ఉన్నటువంటి నలమహారాజుని నేను చూస్తాను. ఈ పూట వద్దు, రేపొద్దున ఆయన ఆనందంగా ఉన్న సమయంలో నేను కలుస్తాను అని చెప్పాడు. అలా అయిన తర్వాత తతస్థౌ సహితౌ రాత్రిం కథయంతౌ పురాతనం వనే విచరితం సర్వం ఊషతుర్ముదితౌ నృప. ఆ రోజు రాత్రికి నలదమయంతులు ఇద్దరూ కూడా జరిగిపోయినటువంటి అరణ్యవాస విశేషాలని అన్నింటినీ కూడా సంతోషంతో చెప్పుకున్నారు. ఆవిడేమో ఆవిడకి జరిగినటువంటి వృత్తాంతాలన్నీ చెప్పింది. నేను అట్లా బయలుదేరి వెళ్ళాను, ఒక పెద్ద పాము వచ్చింది, అది నన్ను మింగేయబోతూ ఉంటే బోయవాడు వచ్చాడు, రక్షించాడు, తర్వాత నన్ను కామించాడు, నేను తపఃప్రభావంతో శపించాను, మరణించాడు. ఆ పైన బయలుదేరాను, చెట్టుని పుట్టని అడిగాను, ఓ దగ్గర ఋషులు ఉంటే వాళ్ళని అడిగాను, వాళ్ళు తొందరలో కలుసుకుంటామని చెప్పారు. ఇలా కలుసుకుంటారనుకోలేదు. ఎంత మాయా, ఎంత విచిత్రం, వాళ్ళు కూడా అంతర్ధానమయ్యారు. ఆ తర్వాత బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో కొంతమంది కనిపించారు, వర్తకులు, వాళ్లతో కలిశాను. ఆ రోజు రాత్రి ఓ దగ్గర పడుకున్నాం అందరం, నేను కొంచెం దూరంగా ఉన్నాను. ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఏనుగులు వచ్చి ఈ ఏనుగుల్ని చంపుదామని అనుకున్నాయి. ఆ సంరంభంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, నన్ను నిందించారు, బాధపడ్డాను, చంపుతారనుకున్నాను. ఆ పైన వాళ్ళతో కలిసి వెనకాలగా నడుచుకుంటూ రాజ్యానికి వచ్చాను, చేదిరాజు దగ్గరికి. చివరికి ఆవిడ మా పెద్దమ్మే అని తెలిసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నేను. సుదేవుడు నన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక అక్కడి నుంచి ఇక్కడే ఉంటూ ఉన్నాను అంటూ ఉంటే ఈయన నేను బయలుదేరి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంతో బాధపడ్డాను, దుఃఖపడ్డాను, మళ్ళీ వచ్చి చూసుకున్నాను, నీ ముఖాన్ని చూసి వదలలేకపోయాను, కానీ వెళ్ళిపోవాలన్న మనసు చెప్తూ ఉన్నది. ఇదంతా కలి ప్రభావం. అలా వెళ్తూ ఉంటే ఓ దగ్గర పెద్ద పెట్టి నన్ను రక్షించుతున్న మహారాజా అన్నటువంటి అరుపు వినిపించింది. చూస్తే గర్కోడకుడు, చుట్టూ ఏమో నిప్పు, మధ్యలోంచి ఆయన్ని కాపాడాలి. సరే అని చెప్పి ఆ నిప్పులు దూక్కుంటూ లోపలికి వెళ్ళాను, ఆయన్ని తీసుకున్నాను. కొంచెం మాత్రమే ఉన్నాడు, శరీరాన్ని తగ్గించుకున్నాడు. వెంటనే తీసుకొచ్చి బయటపడేశాను. అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళన్నాడు. దశ అన్న వెంటనే కాటు వేశాడు. నీకోసమే చేశాను, నీకు మంచి జరగడం కోసమే అన్నాడు. 2 వస్త్రాలను ఇచ్చాడు. ఇందాక చూసావు కదా నేను వేసుకున్నవి. కొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటావు, తర్వాత కాలక్రమంలో నీలోంచి కలిసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు కోరుకున్నప్పుడు ఇగో ఇవి వేసుకో అని చెప్పి ఇచ్చాడు. నువ్వు శపించిన కారణంగా కలినాలో ఉండి బాధపడ్డాడు అంటూ ఈయన చెప్పుకుంటూ ఇట్లా ఇద్దరు కూడా జరిగినటువంటివన్నీ కూడా ఆనందంతో చెప్పుకున్నారు. అంతా అయిపోయింది, సుఖంగా ఉన్నామనుకున్నారు. ఇలా అయిన తర్వాత గృహే భీమస్య నృపతే పరస్పర సుఖైషిణౌ వసేతాం హృష్ట సంకల్పౌ వైదర్భీ చ నలశ్చ సచతుర్థే తతో వర్షే సంగమ్య సహభార్యయ సర్వకామైః సుసిద్ధార్థః
లబ్ధవాన్ పరమాం ముదం. ఇలా భీమరాజు యొక్క గృహంలో అంటే నలమహారాజు గారి అత్తవారింట ఒకరి సుఖాన్ని మరొకరు కోరుకుంటూ నలదమయంతులు ఇద్దరూ కూడా సంతుష్ట సంకల్పులై ఆనాడు గడిపారు. ఇక నలమహారాజు చతుర్థే తతో వర్షే సంగమ్య సా భార్యయ 3 సంవత్సరముల తరువాత భార్యాసహితుడై సర్వసుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన పరమానంద భరితుడయ్యాడు. ఆవిడ మాట్లాడే మాటలు వింటూ ఉంటే చాలా ఆనందం కలుగుతోంది ఆయనకి. ఆవిడ దగ్గర ఉంటే ఎంతో హృదయం సంతోషంతో నిండి ఉన్నది. అలా ఆయన సుఖాన్ని పొందాడు. దమయంతి కూడా దమయంతి భర్తారం ఆసాద్యాప్యాయిత భృశం అర్ధసంజాత సస్యేవ తోయం ప్రాప్య వసుంధర శైవం సమేత్య వ్యపనీయతంత్రాం శాంతజ్వరా హర్ష వివృద్ధ సత్వ రరాజభైమీ సమవాప్తకామ శీతాంశునారాత్రిరువోదితేన. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలదమయంతీ సమాగమే షట్సప్తతితమోऽధ్యాయః. బాగా నీరు అందినప్పుడు సగం ఒలిచినటువంటి పంట ఉన్నటువంటి భూమి ఎంత సౌందర్యంతో నిండి ఉంటుందో, కొంత కొంతగా అప్పుడే పంట కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు నీరు నిండి ఉంటే దాన్ని చూడడానికే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ భూమి చాలా నచ్చుతుంది మనందరికీ కూడా. ఆ భూమిలాగా దమయంతి కూడా దమయంతి భర్తారం ఆసాద్యాప్యాయిత భృజ ఆప్యాయ అనురాగాలతోటి చాలా ఆనందంతో భర్త తన మీద అత్యంత వాత్సల్యం చూపిస్తుంటే ఆ వాత్సల్యంతో కూడా ఆ పంట భూమి ఎంత హృదయంగా మనోహరంగా ఉంటుందో, అలాగే ఎంత గొప్పగా కనిపిస్తూ ఉంటుందో అదేవిధంగా దమయంతి కూడా సంతోషంగా గొప్పగా ఆనందంగా హృదయంగా ఉన్నదట ఆనాడు. ఇక భర్తను కలిసినటువంటి దమయంతి ఏమాత్రము కూడా తాపం లేకుండా, శోకం లేకుండా, దుఃఖం లేకుండా ఎంతో సంతోషంతో తన మనస్సులో ఉన్నటువంటి బాధ అంతా పోయి ఉండగా, ఎలా అయితే నక్షత్రములతోటి అలాగే చంద్రుడితో కూడి ఉన్నటువంటి రాత్రి ప్రకాశిస్తూ ఉంటుందో, పున్నమి చంద్రుడు ఉన్నప్పుడు ఆ రాత్రి ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి విధంగా భర్తతో కలిసి ఆవిడ కూడా చాలా సంతోషంగా ప్రకాశించిందట. ఇట్లా పరస్పరం నలదమయంతుల సమాగమం జరిగింది. ఇద్దరూ కూడా కలిశారు, పరస్పరం ఉన్నటువంటి దుఃఖములని పోగొట్టుకున్నారు, ఆనందంగా ఆనాడు కాలాన్ని గడిపారు. ఆ పైన జరిగినటువంటి వృత్తాంతాన్ని 77వ అధ్యాయంలో బృహదశ్వ మహర్షి చెప్పబోతూ ఉన్నారు. ఇక ఈనాటి శ్లోకములన్నిటిని కూడా ఆచార్యుల వారితో కలిసి మనం చక్కగా పారాయణ చేసుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా నల దమయంతులు ఇరువురు కూడా ఏ విధంగా కలుసుకున్నారు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. చక్కగా మనకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తలు ఇరువురులో ఆ నలదమయంతులు ఏ విధంగా అయితే ఆ కష్టాన్ని కడతేర్చుకున్నారో ఆ విధమైనటువంటి స్థితిని, ధైర్యాన్ని మనము కూడా పొంది చక్కగా సంసారం అనేటటువంటిది చేసుకోవాలి అని మరి ఒక్కసారి స్వామివారిని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 76వ అధ్యాయంలో 36వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఏవ ముక్తస్తథా వాయుః
ఏవముక్తస్తథా వాయుః అంతరిక్షాదభాషత అంతరిక్షాదభాషత నైషా కృతవతీ పాపం నైషా కృతవతీ పాపం నల సత్యం బ్రవీమితే నల సత్యం బ్రవీమితే రాజన్ శీలనిధి స్ఫీతః రాజన్ శీలనిధి స్ఫీతః దమయంత్యా సురక్షితః దమయంత్యా సురక్షితః సాక్షినో రక్షిణశ్చాస్యాః సాక్షిణో రక్షిణశ్చాస్యాః వయంత్రీన్ పరివత్సరాన్ వయంత్రీన్ పరివత్సరాన్ ఉపాయో విహితశ్చాయం ఉపాయో విహితశ్చాయం తదర్థమతులో నయా త్వదర్థమతులో నయా నహ్యేకాన్హాశతం గంతా నహ్యేకాన్హాశతం గంతా అమృతేన్యః పుమానిహ త్వామృతేన్యః పుమానిహ ఉపపన్నా త్వయా భైమీ ఉపపన్నా త్వయా భైమీ పంచభైమ్యా మహీపతే పంచభైమ్యా మహీపతే మాత్ర శంకా త్వయా కార్యా నాత్ర శంకా త్వయా కార్యా సంగచ్చ సహ భార్యయా సంగచ్చ సహ భార్యయా తథా బ్రువతి వాయౌ తు తథా బ్రువతి వాయౌ తు పుష్పవృష్టిః పపాతః పుష్పవృష్టిః పపాతః దేవదుందుభయో నేదుః దేవదుందుభయో నేదుః వౌ చ పవనః శివః వవౌ చ పవనః శివః తదద్భుతమయం దృష్ట్వా తదద్భుతమయం దృష్ట్వా నలో రాచాత భారత నలో రాచాథ భారత దమయంత్యాం విశంకాంతా దమయంత్యాం విశంకాంతాం ఉపాకర్షదరిందమః ఉపాకర్షదరిందమః తతస్తద్వస్త్రమజరం తదస్తద్వస్త్రమజరం ప్రావృణోద్వసుధాధిపః ప్రావృణోద్వసుదాధిపः సంస్మృత్య నాగరాజంతం సంస్మృత్య నాగరాజంతం తతో లేభే స్వకం వపుః తతో లేభే స్వగం వపుః స్వరూపిణంతు భర్తారం స్వరూపిణంతు భర్తారం దృష్ట్వా భీమసుతా తదా దృష్ట్వా భీమసుతా తదా ప్రాక్రోశదుచ్చైరాలింగ్య ప్రాక్రోశదుచ్చైరాలింగ్య పుణ్యశ్లోకమనిందితా పుణ్యశ్లోకమనిందితా భైమీమపి నలో రాజా భైమీమపి నలో రాజా భ్రాజమానో యథా పురా రాజమానో యథా పురా తస్వదే స్వసుతౌ చాపి సస్వజే స్వసుతౌ చాపి యథావత్ ప్రత్యనందత యథావత్ ప్రత్యనందత తతస్వోరసి విన్యస్య తతస్వరసి విన్యస్య వక్త్రం తస్య శుభానన వక్త్రం తస్య శుభానన పరీతాతేన దుఃఖేన పరీతాతేన దుఃఖేన నిశ్వాసాయతే క్షణ నిశ్వాసాయతే క్షణ తథైవ మలదిగ్ధాంగీ తథైవ మలదిగ్ధాంగీ పరిష్వజ్య శుచిస్మితా పరిష్వద్య శుచిస్మితా శుచిరంబురుషవ్యాఘ్రః శుచిరంబురుయవ్యాఘ్రః తస్థౌ శోక పరిప్లుతః తస్థౌ శోకపరిప్లుతః తతః సర్వం యథావృత్తం తతః సర్వం యథావృత్తం దమయంత్యానలస్య చ దమయంత్యానలస్య చ భీమాయా కథయత్ ప్రీత్యా భీమాయా కథయత్ ప్రీత్యా వైదర్భ్యా జననీ నృప వైదర్భ్యా జననీ నృప తతో బ్రవీన్ మహారాజః తతో బ్రవీన్ మహారాజః కృతశౌచమహన్నలం కృతశౌచమహన్నలం దమయంత్యా సహోపేతం దమయంత్యా సర్హోపేతం కల్యే ద్రష్టా సుఖోషితం కల్యే ద్రష్టా సుఖోషితం తతస్థౌ సహితౌ రాత్రిం తతస్థౌ సహితౌ రాత్రిం కథయంతౌ పురాతనం కథయంతౌ పురాతనం వనే విచరితం సర్వం వనే విచరితం సర్వం ఓషతుర్ముదితౌ నృప ఊషతుర్ముదితౌ నృప గృహే భీమస్య నృపతేః గృహే భీమస్య నృపతేః పరస్పర సుఖైషిణౌ పరస్పర సుఖైషిణౌ వసేతాం హృష్ట సంకల్పౌ వసేతాం హృష్ట సంకల్పౌ వైదర్భీ చ నలశ్చః వైదర్భీ చ నలశ్చః స చతుర్థే తతో వర్షే చతుర్థే తతో వర్షే సంగమ్య సహ భార్యయా సంగమ్య సహ భార్యయా సర్వకామైః సుసిద్ధార్థః సర్వకామైః సుసిద్ధార్థః లబ్ధవాన్ పరమాం ముదం లబ్ధవాన్ పరమామృతం దమయంత్యపి భర్తారం దమయంత్యపి భర్తారం ఆసాద్యాప్యాయితా భృశం ఆసాద్యాప్యాయితా భృశం అర్థ సంజాత సస్యేవ అర్ధ సంజాత సస్యేవ తోయం ప్రాప్య వసుంధరా తోయం ప్రాప్య వసుంధరా శైవం సమేత్య వ్యపనీయ తంద్రా శైవం సమేత్య వ్యపనీయతంద్ర శాంతజ్వరా హర్ష వివృద్ధ సత్వా శాంతజ్వరా హర్ష
వివృద్ధ సత్వ రాజభైమీ సమవాప్త కామ రాజభైమీ సమవాప్త కామ శీతాంశునా రాత్రిరివోదితేన శీతాంశునా రాత్రిరివోదితేన ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత పర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి లోపాఖ్యాన పర్వణి నలదమయంతి సమాగమే నలదమయంతి సమాగమే సప్తతితమోऽధ్యాయః షట్సప్తతితమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహానికై గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చక్కగా మనందరం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మా
पार्वती प्रिय गोविंद प्रसन्नमूर्ति गोविंद अभयहस्त गोविंद अक्षय वरदा गोविंद शंखचक्रधर गोविंद शार्ङ्गगदाधर गोविंद विरजातिरस्त गोविंद विरोधि मर्दन गोविंद सालग्रामधर गोविंद सहस्रनाम गोविंद लक्ष्मी वल्लभ गोविंद लक्ष्मणाग्रज गोविंद कस्तूरी तिलक गोविंद कांचनांबरधर गोविंद गरुड़ वाहन गोविंद गजराज रक्षक गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद वानर सेवित गोविंद वारधि बंधन गोविंद सप्तगिरीश गोविंद एक स्वरूप गोविंद श्री राम कृष्ण गोविंद रघुकुल नंदन गोविंद प्रत्यक्ष देव गोविंद परम दयाकर गोविंद वज्र कवचधर गोविंद वैजयंतीमाला गोविंद वड्डी कसलवाड गोविंद वसुदेव तनय गोविंद बिल्वपत्रार्चित गोविंद भिक्षुक संस्तुत गोविंद स्त्री पुंरूप गोविंद शिवकेशव मूर्ति गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद ब्रह्मांड रूप गोविंद भक्त रक्षक गोविंद नित्य कल्याण गोविंद नीरजनाभ गोविंद हति राम प्रिय गोविंद हरि सर्वोत्तम गोविंद जनार्दन मूर्ति गोविंद जगत साक्षी रूप गोविंद अभिषेक प्रिय गोविंद आप निवारण गोविंद रत्न किरीट गोविंद रामानुजनुत गोविंद स्वयं प्रकाश गोविंद आश्रित पक्ष गोविंद नित्य शुभ प्रद गोविंद निखिल लोकेश गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन गोविंद आनंद रूप गोविंद आद्यंतरहित गोविंद इह परदायक गोविंद इभराज रक्षक गोविंद परम दयाळु गोविंद पद्मनाभ हरि गोविंद तिरुमल वास गोविंद तुलसी वनमाल गोविंद शेषशायिने गोविंद शेषाद्रि निलय गोविंद मत्स्यावतार गोविंद येडुकोंडलवाड गोविंद गोविंद हरि गोविंद गोकुलनंदन 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 गोविंद गोकुलनंदन गोविंद गोकुलनंदन गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ మంగళాశాసనంతో
అలాగే క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. సప్తాచలాధీశుడైన ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.